కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలనుంది. మీరు రాయగలరా? కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది. మీరు వెయ్యగలరా? మిమ్మల్ని అనుమతిస్తారా? లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోషవేళ దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది. మిమ్మల్ని అనుమతిస్తారా? శ్రీచక్రం టీవీ. మీకు ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడి చేత సృజింపబడిన ప్రాణి గోవు. గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి, అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది ఆ పసుపు. గోవుకింత పచ్చిగడ్డి మీరు తీసుకెళ్లి పెడితే పచ్చిగడ్డి అది తిందనుకోండి, వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం? ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 100 యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో, గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తారు. పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి? గోశాలలో గరుకురాయి వేయడమే. గరుకురాయిని వేస్తారు, కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి. ఆవుకి దురద ఉంటుంది, అది తోకతోటే గోక్కోవాలి. కానీ ఆ తోకతో గోక్కుందాం అంటే తోక చేతిగా అంతటిని గోకలేదు. ప్రత్యేకించి దాన్ని గంగడోలు గోక్కోవాలంటే దానికి చాలా కష్టం. అప్పుడు గరుకురాయి వేస్తే ఆ గరుకురాయి దగ్గరికి వెళ్ళి రాపాడిస్తుంది. అందుకే గోశాలలో గరుకురాయి ఎవరు వేశారో వాళ్ళ పితృదేవతలు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళని పాపాల నుంచి వినిర్ముక్తం చేస్తారు. దిలీపుడు గోవుకి సేవ చేసి కొడుకుని కన్నాడు. అక్రూరుడు పుట్టడానికి కారణం అక్రూరుడి తాతగారు ప్రతిరోజు గోదానం చెయ్యబట్టి గాంధిని శ్వఫల్కుడు వాళ్ళిద్దరికీ అక్రూరుడు పుట్టాడు. గోవు యొక్క మహాత్యం అంతా ఇంత కాదు.